హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ సేతుపతి 50వ సినిమాగా నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహారాజా సినిమా ఫాదర్ డాటర్ ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులు కూడా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తాయి. ఈ సినిమా థియేట్రికల్ వర్షన్ సూపర్ హిట్ కాగా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేసుకుంది. అయితే ఈ సినిమాకు చైనాలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా అక్కడ రీసెంట్ గా మహారాజా సినిమాను 40,000 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఇంత వైడ్ రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఖచ్చితంగా ఇదివరకు రిలీజ్ అయిన అన్ని భారతీయ సినిమాల రికార్డులు కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ సినిమా కలెక్షన్స్ అంత దూకుడుగా కనిపించట్లేవు. సినిమాకు చైనాలో భారీ రిలీజ్ దొరికినా ఊహించినంత ఆక్యుపెన్సీ పొందట్లేదు. చైనాలో మహారాజా మూవీ ఇప్పటి వరకు 26,32 లక్షలను మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు కొట్టేస్తుందని ఇలా ఎవరికి వారు అనుకున్నారు. కానీ 3 రోజుల్లో 30 కోట్లు కూడా దాటలేదు. మన దగ్గరలో సినిమా 2 వారాల్లోనే తీసివేయరు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాల్సి ఉంది. చైనాలో భారీ యాక్షన్ సినిమాలు చూసేవారికి ఈ ఫాదర్ డాటర్ ఎమోషనల్ రైడ్ అంతగా ఎక్కే ఛాన్స్ లేదు. ఇక మహారాజా చైనాలో భారీ రిలీజ్ అనగానే చైనాలో ఇంతకు ముందు రికార్డులు కొల్లగొట్టిన సినిమాలను బ్రేక్ చేస్తుందేమో అనుకుంటే అది జరిగే పనిలా కనిపించట్లేదు. ఇక నితిలన్ స్వామినాథన్ తో పాటు మహారాజా సినిమా కథనంలో విజయ్ సేతుపతి కూడా తన సలహాలు ఇచ్చినట్టు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అయితే మన దగ్గర సూపర్ హిట్ అయిన ఈ సినిమా చైనాలో మాత్రం ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేదు. అందుకే అంత భారీ సంఖ్యలో రిలీజ్ దొరికినా కూడా కలెక్షన్స్ రూపంలో మాత్రం అవి టర్న్ అవ్వలేదు. అంతేకాదు ఓటీటీలో ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి చైనాలో కూడా థియేట్రికల్ రిలీజ్ పూర్ రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.